హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిన తర్వాత ఇప్పుడు అందరి వేళ్ళు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూయిస్తున్నాయి. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ వేదికగా జరిగిన చివరి 3 టెస్టుల్లో 2 వైట్ వాష్ అయ్యాయి. న్యూజిలాండ్పై 3, సౌత్ ఆఫ్రికాపై 2 టెస్టుల్లో కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. జట్టులో మార్పులు, సీనియర్ల తొలగింపు, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో గౌతమ్ గంభీర్ టీమిండియా టెస్టు ప్రభావాన్ని దెబ్బతీశాడంటూ ఇప్పటికే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. గౌహతి వేదికగా జరిగిన 2వ టెస్టులో భారత్ ఏకంగా 400కు పైగా పరుగులతో ఘోర ఓటమి పాలైంది. దాంతో సహనం కోల్పోయిన టీమిండియా ఫ్యాన్స్ గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేశారు. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో టీమిండియా స్క్వాడ్, కోచింగ్ స్టాఫ్ అందరూ గ్రౌండ్లోకి వచ్చారు. గంభీర్ను గ్రౌండ్లో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. అందులో ఒకతను గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా పలకడంతో మిగతా అభిమానులు కూడా అందుకొని డౌన్ డౌన్ అంటూ రెచ్చిపోయారు. స్టేడియంలో ఉన్న భారత జట్టు అభిమానులు అందరూ ఒక్కసారిగా సహనం కోల్పోయి గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే అక్కడే ఉన్న గౌతమ్ గంభీర్ నేల చూపులు చూస్తూ ఏం చేయలేక నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. అయినా కూడా ఫ్యాన్స్కి గంభీర్పై కోపం తగ్గకపోవడంతో ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ వెంటనే జోక్యం చేసుకుని ఫ్యాన్స్ని వారించడం మొదలుపెట్టాడు. నోటి మీద వేలు వేసి చూపిస్తూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పాడు. అయినా వాళ్ళు వినకపోవడంతో బౌండరీ లైన్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్తో మాట్లాడి అరవద్దు, అలా చేయకూడదని చెప్పాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అక్కడ ఎక్కువ గొడవ చేస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ కూడా తన హెడ్ కోచ్ ప్రస్థానంపై మాట్లాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఆసియా కప్ విజయంలో, ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ సమయంలోనూ తానే హెడ్ కోచ్ అని, కానీ ఇప్పుడు తనపై విమర్శలు వస్తున్నాయంటూ ఓపెన్గానే చెప్పాడు. తాను హెడ్ కోచ్గా కొనసాగాలా వద్దా అనే విషయంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. తన దృష్టిలో భారత్ క్రికెట్కే అధిక ప్రాధాన్యత ఉంటుందని, వ్యక్తులు కాదని మరోసారి గుర్తు చేశాడు. కానీ మరోవైపు బీసీసీఐ మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్కు మద్దతుగా నిలుస్తుంది. బీసీసీఐ తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోదు. ప్రస్తుతం టీమిండియా మార్పు దశలో ఉంది. వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోం. అతడి కాంట్రాక్టు 2027 వరల్డ్ కప్ వరకు ఉంది. బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడి ముందుకు సాగుతుంది. కానీ కోచ్ విషయంలో సంచలన నిర్ణయాలు ఏమీ ఉండవు అని బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపారు. ఇక ఈ విషయంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ బ్యాటర్ల వైఫల్యం వల్లే భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కోల్పోయిందని చెప్పాడు. ముఖ్యంగా స్పిన్ను సమర్థంగా ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. భారత ఆటగాళ్ల బ్యాటింగ్ పేలవంగా ఉంది. మన బ్యాటర్లు సరిగ్గా స్వీప్ షాట్లు ఆడటం లేదని నేను 3-4 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నా. గత న్యూజిలాండ్ సిరీస్లో ఆ జట్టు బ్యాటర్లు చక్కగా స్వీప్ చేశారు. దాన్ని డిఫెన్స్గా వాడుకున్నారు. ఒక బాల్ను డిఫెండ్ చేస్తే మరో దాన్ని స్వీప్ షాట్ కొట్టారు. వాళ్ళు స్వీప్ షాట్ల మీద చక్కగా కసరత్తు చేశారు అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా విశ్లేషించారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్లో మన బ్యాటర్లు ఎంతమంది చక్కని డిఫెన్స్ ఆడారు. డిఫెన్స్ ఆడడంలో లోపాలుంటేనే షాట్లు ఆడడానికి ప్రయత్నిస్తారు. బిగ్ హిట్టింగ్ ఆట తీరని సాకులు చెబుతుంటారు. కానీ బ్యాటర్లు ఖచ్చితంగా డిఫెన్స్ ఆడాలి. గొప్ప ఆటగాళ్ల సామర్థ్యం వాళ్ళు ఆడే డిఫెన్స్ వల్లే తెలుస్తుంది. ప్రస్తుత బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోవడమే అతిపెద్ద సమస్య. టీమిండియా స్పిన్ ఆడటంలో అట్టడుగున ఉందని అశ్విన్ పేర్కొన్నారు. ఇక మరోవైపు దక్షిణాఫ్రికాతో సిరీస్లో జట్టు పేలవ ప్రదర్శనకు టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణలు చెప్పాడు. తాము తిరిగి పుంజుకుంటామని అన్నాడు. భారత్ జట్టు 0-2తో సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. గిల్ గైర్ హాజరీలో పంత్ భారత్కు నాయకత్వం వహించాడు. గత 2 వారాల్లో మేం బాగా ఆడలేదన్నది వాస్తవం. మేమెప్పుడూ అత్యుత్తమ క్రికెట్ ఆడి కోట్లాది భారతీయులను సంతోషపెట్టాలనే కోరుకుంటాం అని ఎక్స్పోస్లో పంత్ పేర్కొన్నాడు. ఈసారి అంచనాలను అందుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలి. కానీ వ్యక్తిగా, జట్టుగా ఎలా ఎదగాలో ఆట నేర్పుతుంది. మా జట్టు సామర్థ్యం గురించి మాకు తెలుసు. మేం కష్టపడతాం, శక్తిని కూడా తీసుకుంటాం.
లోపాలను సరిదిద్దుకొని పుంజుకుంటాం అని చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆటగాళ్లకు గొప్ప గౌరవమని పంత్ అన్నాడు. గాయంతో అర్ధాంతరంగా సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఈ ఓటమిపై పోస్ట్ పెట్టాడు. ప్రశాంతంగా ఉండే సముద్రాలు మనకు ప్రయాణాన్ని నేర్పించవు. తుఫానులే మన చేతులను దృఢంగా మారుస్తాయి. మేము ఒకరికొకరు నమ్ముతాం. ఒకరి కోసం ఒకరు పోరాడుతూ ముందడుగు వేస్తాం. మరింత దృఢంగా పైకి ఎదుగుతాం అని అతను పేర్కొన్నాడు.